హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ స్పెషల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీహార్ స్పెషల్ చంపారన్ మటన్ కర్రీ. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా దీనికోసం 3/4 కిలో మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే మసాలాలు తీసుకుందాం. ఫస్ట్ ఇందులోకి హోల్ గరం మసాలా అంటాం కదా, అవన్నీ తీసుకోండి. అంటే చెక్క, లవంగాలు, షాజీరా, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే రాతి పువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం మిరియాలు, గసగసాలు, ఇవన్నీ ముందుగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని గసగసాలు ఒక్కటి వేయకండి, మిగతా అన్నీ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. మనం తీసుకున్న వాటన్నిటిని ఇందులో వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయండి, ఎందుకంటే అవి మాడిపోయినాయి అంటే టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి 3-4 నిమిషాల పాటు మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం తీసుకున్న గసగసాలు వేసుకొని ఒక 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇవి చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ముందుగా 150 ml ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మనం ఈ కర్రీకి ముందుగానే వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. సో దానికోసమని ఇలా గిన్నెలోకి ఆయిల్ పోసుకొని దీన్ని కూడా ఒక 3-4 నిమిషాలు హీట్ చేయండి. ఆయిల్ అనేది హీట్ అవ్వటం స్టార్ట్ అయినప్పుడు లైట్గా పొగలు స్టార్ట్ అవుతాయి కదా, ఆ టైంలోనే ఆఫ్ చేసేసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఇలా సగం ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే మనం కర్రీ అనేది మొత్తం ఇప్పుడు మిక్స్ చేయబోతున్నాం అన్నమాట, మసాలాలు అవన్నీ కూడా. ఇందులోకి నేను కొంచెం చెక్క, 2 లవంగాలు, అలాగే కొంచెం యాలకులు తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కర్రీ మటన్ తీసుకోవాలి. ఉల్లిపాయలు కర్రీకి ఎక్కువే పడతాయండి. 4 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా బారుగా కట్ చేసుకుంటే చాలు. ఇవన్నీ కూడా కర్రీలో వేసేద్దాం. అలాగే 3 పచ్చిమిరకాయలు, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 3 స్పూన్ల కారం. ఇందులో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్. అలాగే ఇందులోకి నేను అల్లం చిల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నాను. 2 స్పూన్లు అల్లం చిల్లిపాయ పేస్ట్ పట్టుతుంది. 2 స్పూన్లు అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేద్దాం. ఒక నిమ్మకాయని మొత్తం ఇందులో పిండేయండి. అలాగే కొత్తిమీర. ఇది వేసిన తర్వాత మొత్తం బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా సగం నూనె, అది కూడా ఇందులో వేసేయండి. ఇందులో మనం వాటర్ అనేది అస్సలు యూజ్ చేయమండి. ఈ ఆయిల్ అలాగే ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్తోనే ఈ కర్రీ అనేది కూడా బాగా కుక్ అవుతుంది. సో ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు చిన్నులపాయలు కూడా వేసి పక్కన పెట్టేయండి. ఒక 1/2 అవర్ ఇలాగే నాననివ్వాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి నేను ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నది మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను కర్రీని.
వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం ఉండదండి. మొత్తం 6 విజిల్స్ రావాలి. 1 హై ఫ్లేమ్లో, అలాగే 5 లో ఫ్లేమ్లో వస్తే చాలు. కర్రీ బాగా కుక్ అయిపోతుంది మనకి మటన్ అనేది. వాటర్ అస్సలు వేయొద్దండి. ఈ ఆనియన్ నుంచి వచ్చే వాటరే మనకి సరిపోతుంది మటన్ కుక్ అవడానికి. సో 6 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, సో గ్రేవీ అనేది ఉంటుందండి. సో వాటర్ వేయాల్సిన పని ఏమి ఉండదు ఇందులోకి. అంతే అండి, సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన చంపారన్ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి లేదా బిర్యానీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.